నాగలపాడు గ్రామంలో విద్యార్థులకు ఉచిత సైకిల్ పంపిణీ చేసిన మంత్రి. గ్రామంలో కమ్యూనిటీ హాల్ ప్రారంభం. ప్రజా సమస్యలను పూర్తి స్థాయిలో విచారించి సానుకూలంగా పరిష్కరించాలన్న కలెక్టర్ వినోద్ కుమార్. ముందు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా చేరిన వారికి టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీటీఎఫ్ మండల నాయకులు డిమాండ్. మంత్రికి వినతి పత్రం అందజేత. అద్దంకి మండలం నాగలపాడు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 37 మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాతల సహకారంతో పేద విద్యార్థులకు సైకిల్ అందజేస్తున్నామన్నారు. విద్యార్థులు వీటిని సద్వినియోగపరచుకోవాలని, పాఠశాలలకు సకాలంలో వచ్చి నాణ్యమైన విద్యను పొందాలని ఆయన కోరారు. విచారించి సానుకూలంగా పరిష్కరించాలని కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. సోమవారం బాపట్ల కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భావన తదితరులు అధికారులు పాల్గొన్నారు. అద్దంకి మండలం చక్రయ్యపాలెంలో సోమవారం స్వామిత్ర కార్యక్రమంపై గ్రామ సభ నిర్వహించారు. గ్రామ కంఠం భూములకు, ఇల్లు, ఖాళీ స్థలాలకు సంబంధించి కొలతలు, హద్దులు వివరాలను గ్రామ సభలు పంచాయతీ కార్యదర్శి సుభాష్ని చదివి వినిపించారు. స్థలాలకు హక్కు పత్రాలు పొందాలని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 2011 ముందు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా చేరిన వారికి టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీటీఎఫ్ మండల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం వారు అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. టెట్ మినహాయింపు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో నాయకులు నాగరాజు, రామయ్య ఉన్నారు. అద్దంకి మండలం నాగలపాడు గ్రామంలో 30 లక్షల వ్యయంతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరిగింది. సోమవారం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం కమ్యూనిటీ హాల్లో ప్రార్థన చేశారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ శ్రీచరణ్, ఎంపీడీఓ వరుధిని, సర్పంచ్ రాజేశ్వరి, స్థానిక నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం పర్యటించారు. రైతన్న మీకోసం సర్వే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం రైతులకు భూసార పత్రాలను పంపిణీ చేశారు. రైతు సుఖీభావ వంటి పలు పథకాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏడీఎఫ్ ఎఫ్రాయిం, ఏవో వెంకటకృష్ణతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం సంతమాగులూరు మండలం కొమ్మలపాడులో పర్యటించారు. అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి బ్యాంకులలో డబ్బులు పడని రైతులు మంత్రిని కలిసి సమస్యలను చెప్పుకున్నారు. సమస్యను పరిష్కరించాలని బ్యాంక్ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి గొట్టిపాటి సూచించారు. ఈయన అగ్రహారం భూముల సమస్యలను పరిష్కరించాలని రైతులు మంత్రిని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులకు సూచించారు. సోమవారం ఆయన అద్దంకి మండలం నాగులపాడులో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అర్జీలను పరిశీలించి వాటి పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు గ్రీవెన్స్ లో పాల్గొన్నారు. బాయ్ కూర్చోండి, బాయ్ అడ్డలేండి అమ్మా, లేదా ఇటు పక్కకు రండి, వచ్చియా పక్కకు రండి, నిలబడి బాగా నిలబడికి వాళ్ళు పోతారు, వాళ్ళు ఫోటో తీసుకుంటారు. బాయ్ కొంచెం అటు జరుగు. అద్దంకి మండలం బొమ్మనంపాడులో వెంచేసి ఉన్న శ్రీ గంగమ్మ తల్లి పోతురాజు స్వాముల వారి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి గంగమ్మ తల్లిని, పోతురాజు స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం జరిగిన ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.